మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, మీరు 1,00,000 కోట్లు అప్పు చేసి బిల్లులు క్లియర్ చేయట్లేదు అంటున్నారు. 1,00,000 కోట్లు మేము చేయలేదు, నేను చెప్పేది అండి 1,00,000 కోట్లు మేము చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా, 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాము అధ్యక్ష. వారు చేసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి 66,000 కోట్లు మేము ఈ 10-11 నెలల్లో కట్టాము అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి, ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు, ప్రిన్సిపల్ అమౌంట్, లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి 6,400 కోట్లే అంత ఉండే కట్టడానికి. అటువంటిది 10 ఏళ్ళు వీళ్ళు పరిపాలన వలన సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీతి సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా ఇంకా అధ్యక్ష? అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బీఐ ద్వారా, బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటుంది అధ్యక్ష. ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాయలే. వాళ్ళు ప్రతి సందర్భంలో 7 లక్షల పైన అప్పు ఉందనేది ఏది మీరు కార్పొరేషన్ ఇచ్చిన గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలే. కానీ వాళ్ళు మేము చెప్పామే, దాచుకోలేదు కదా మీలాగా. సభను తప్పుదో పట్టించ మీరు ఎప్పుడు చెప్పలేదు. 7 లక్షల పైబడి ఉన్న మాట దాచిపెట్టారు మీరు. మేము ఇవాళ దాయలేదు. నువ్వు ప్రశ్న అడిగితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాం. దీనిపైన చర్చ కావాలన్న ఫైన్ రెడీ మేము.